కా అంటే ఏదో కమర్షియాలిటీలో ఎలివేషన్లో ఇదో ఏం కాదండి. కంటెంట్ డైరెక్టర్స్ సుజిత్ బ్రో అండ్ సందీప్ బ్రో కంటెంట్ చాలా బాగా డిజైన్ చేశారు. వాళ్ళిద్దరిని నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు మోర్ దెన్ డైరెక్టర్స్ నాకు మంచి ఆడియన్స్ లాగా అనిపించారండి. నేను కథ కూర్చొని వింటున్నప్పుడు కొన్నిసార్లు కథ విన్నప్పుడు వాళ్ళు నాకు ఆడియన్స్ లా అనిపించారు. వాళ్ళకి రైట్ టేస్ట్ ఉంది. ఫస్ట్ మేము కథ అంతా అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఏం డిస్కస్ చేసామంటే మా మధ్య వచ్చిన డిస్కషన్ ఏంటంటే అసలు ఇప్పుడున్న సినారియోలో ఇప్పుడున్న టికెట్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక ఇంత డబ్బులు పెట్టి ఒక ఆడియన్స్ సినిమాకి ఎందుకు వెళ్ళాలి అంటే ఎంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇవ్వాలి అన్నదే ఫస్ట్ మేము దీనికి అనుకున్నామండి. డైరెక్టర్స్ అది వచ్చి ఫస్ట్ నుంచి లేదు, సినిమా ఒక ఆడియన్స్ చూడాలి అని అంటే ఇలా డిజైన్ చేయాలి, ఇంత ఎక్స్పీరియన్స్ ఇస్తే గానీ వాడు థియేటర్కి రారు, వచ్చినా కానీ మనం సాటిస్ఫై చేయలేం ఇప్పుడున్న కాంపిటీషన్లో అని చెప్పి వాళ్ళు చేసిన కంటెంట్ బెస్ట్ అండి. కంటెంట్ బెస్ట్ ఫస్ట్ అదే అండి, కంటెంట్ ది బెస్ట్, తర్వాత అవన్నీ రిమైనింగ్ అన్ని ఫాలో అవుతాయి. థ్యాంక్ యూ సుజిత్ బ్రో, సందీప్ బ్రో, ఇంత మంచి కంటెంట్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అలాగే మా డిఓపీస్ విశ్వాస్ భయ్య, సతీష్ భయ్య చాలా ఆయన నాకు లక్ ఇచ్చామండి. ఆయన విశ్వాస్ భయ్య ఏ సినిమా చేసినా హిట్ అవుద్ది. ఎస్ఆర్ కళ్యాణ మండపం, వినరో భాగ్యం, విష్ణు కదా, మళ్ళీ ఇది సతీష్ భయ్య, వాళ్ళిద్దరూ ఎప్పుడు మోర్ దెన్ ఆయన నన్ను మేము ఎప్పుడు డిస్కషన్ అదే ఉండే, సార్ మనం బెస్ట్ ఇవ్వాలి సార్, ఎక్కడో మిస్ అవుతున్నాం, బెస్ట్ ఇవ్వాలి, ఏదో హిట్ కొట్టేసాము మంచి సినిమా అది మనకు వద్దు సార్, మనం కూడా ఎప్పుడైనా కొన్నిసార్లు తిరిగి చూసేలాగా బెస్ట్ ఇవ్వాలని ప్రయత్నించాం. ఐ హోప్ కా సినిమా మీకు అదే అని నాకు పర్సనల్ ఫీలింగ్ అండి. నేను ఇంకా రిలీజ్ అయ్యి మీ రెస్పాన్స్ చూడాలి. అలాగే వరప్రసాద్ బ్రో థ్యాంక్ యూ. ఈ సినిమాకి ఎడిటర్ ఎవరైతే బాగుంటుందని ఆలోచించేటప్పుడు వరప్రసాద్ బ్రో ముందు నుంచి మాకు షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి తెలుసు. ఒకటైతే డిసైడ్ అయ్యాం, కొంచెం యంగ్ టీమ్ చేద్దాం కొత్తగా. అంటే ఈ సినిమాకి చేసే ప్రతి ఒక్క టెక్నీషియన్ అండి నాకు తెలిసి డే అండ్ నైట్ అన్న డిఫరెన్స్ లేదండి. ప్రతి ఒక్కరు ఈ సినిమాతో డే అండ్ నైట్ అంతే, ఇంకా ఎక్కడ ఆఫీస్లోనే ఉండడం, అక్కడే పడుకోవడం, అందరం అక్కడే తినడం, అక్కడే వర్క్ అవ్వడం అలాగే జరిగేది. వెరీ హ్యాపీ అలాంటి టెక్నీషియన్స్తో అసోసియేట్ అవ్వడం. థ్యాంక్ యూ వరప్రసాద్ బ్రో. అలాగే మా సుధీర్ నిజంగా ఇంత సినిమా ఇంత స్కేల్గా అనిపిస్తుంది, ఇంత పెద్దగా అనిపిస్తుందని చూసిన ప్రతి ఒక్కరు టీజర్ చూసినప్పుడు చాలా పెద్ద సినిమాలా అనిపిస్తుంది అన్నారు. దానికి మెయిన్ రీజన్ సుధీర్ అండి. చాలా రోజులు అసలు అబ్బాయి పడుకోలేదు, ఎలా అయినా సరే మంచిగా చేయాలి అని చెప్పి ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది 6 months దాకా డిజైన్ చేశాడండి మొత్తం మీద అంతా తను. థ్యాంక్ యూ సుధీర్ ఫర్ అంటే చాలా ఇష్టపడి చేశాడు, థ్యాంక్ యూ. అలాగే మా కో ప్రొడ్యూసర్స్ వినీష్ అండ్ రాజశేఖర్ థ్యాంక్ యూ సో మచ్, దే ఆర్ బీయింగ్ ఆల్వేస్ సపోర్టివ్. అలాగే వరలక్ష్మి గారు ఈ సినిమాని ప్రజెంట్ చేసిన వరలక్ష్మి గారు థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. ఇంకా మా టీం అండి, అంటే ప్రొడక్షన్ టీంలో చాలా మంది వర్క్ చేశారు. చావన్ బ్రో, రితికేష్, అలాగే మదన్ అన్న, మణి, చాలా మంది. అంటే ఇంకా తెలిసిందే కదండి, అరే అన్న చేస్తున్నాడు మనము అంటే గట్టిగా చేద్దామని వాళ్ళ ఎఫర్ట్స్ అంతా పెట్టేశారు. ఈ టీంకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి అండి, ప్రొడక్షన్ టీంకి, డైరెక్షన్ టీంకి, అందరికి ప్రతి ఒక్కరికి, అసిస్టెంట్ డైరెక్టర్స్, డైరెక్షన్ టీంకి, అలాగే నాకు ఎప్పుడు లైట్ మ్యాన్స్ అన్నలు, కెమెరామ్యాన్ అన్నలు, సెట్లో ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఎప్పుడు ఎందుకో రోజు ఈ సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ వెళ్తే ఇందాక చెప్పినట్టు సందీప్ బ్రో చెప్పినట్టు ఎప్పుడు రాగానే మార్నింగ్ కి నిజంగా సెట్లోకి వెళ్ళిన ఫీలింగ్ ఉండేది కాదండి. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ సందర్భంగా నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమా షూటింగ్ చేసిన ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ 6:45 అంతా షార్ట్ పడిందండి. ఎవ్రీ డే 6:45 షార్ట్ పడింది. ఇదంతా పాసిబుల్ బికాస్ ఆఫ్ ఆల్ టెక్నీషియన్స్ అంతా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ శామ్ సిఎస్ గారు, ఇప్పుడు ఇది జస్ట్ కొంచెం గ్లిమ్స్ మాత్రమే అండి. శామ్ సిఎస్ గారు ఈ బిలీవ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్, చాలా అంటే చాలా బెస్ట్ ఇస్తారు. నేను ఆల్రెడీ సాంగ్స్ విన్నాను కాబట్టి చెప్తున్నాను, సాంగ్స్ ఇంకా త్వరలో రిలీజ్ చేస్తాం, మీ అందరికి చాలా బాగా నచ్చుతాయి. అలాగే మా హీరోయిన్స్ నయన్ సారిక అండ్ అలాగే తన్వీరామ్ చాలా సపోర్టివ్ గా ఉన్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఇక మా ప్రొడ్యూసర్ గారు గోపాల్ కృష్ణ గారికి ఫస్ట్ టైం ఇలా సినిమా చేద్దాం సార్ ఇది అనుకున్నప్పుడు, నా సినిమా అప్పుడు వినరో భాగ్యం, విష్ణు కథ రిలీజ్ అయింది, బాగా ఆడింది, ఓకే వచ్చింది, ఇలా మేము ఒక పెద్ద సినిమా చేద్దాం అనుకుంటున్నాం సార్ ఇది అని అంటే, సార్ సరేమ్మా నాకు నమ్మకం ఉంది చేద్దామన్నారు. తర్వాత నా నెక్స్ట్ సినిమాలు కొంచెం అటు ఇటు అయ్యాయి, కానీ ఏ రోజు కానీ ఆయన చెప్పిన మాట ప్రకారం కానీ, ఆయన ఏదైతే మనీ పరంగా కానీ లేదమ్మా నన్ను నమ్మాడు తప్ప ఏ రోజు అరే ఇంత డబ్బులు పెడతాను వస్తుందా రాదా నెక్స్ట్ ఏంటి అని ఎప్పుడూ ఆలోచించలేదు.
ఆయన లేదమ్మా నాకు నేను సంపాదిస్తున్నాను డబ్బులు వేరేటి ఉన్నాయి కానీ సినిమా ప్యాషన్ అమ్మా, నాకు మంచి సినిమా తీయాలి, మీరు చేయండి చెప్తా నేను సినిమా అని చెప్పి ఈ రోజు ఇంతమంది స్టేజ్ మీద మేము అందరం ఇలా నవ్వుకుంటూ హ్యాపీగా ఒక యంగ్ టీం అందరం చాలా జాలీగా ఉన్నాము అంటే ఆయన వల్లనే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ అస్. ఏ రోజు ఆయన ఎప్పుడు డౌట్ పడలేదు ఇన్ని రోజుల్లో సినిమా ఎలా, ఎందుకంటే ఈ రోజు అవుట్పుట్ చూస్తున్నారు అందరూ. 1 year బ్యాక్ ఎవరికి తెలియదు, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 1.5 year అయిందండి. 1.5 year బ్యాక్ అయ్యి ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, ప్రీ ప్రొడక్షన్ అంతా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ మీ. ఇంకేం చెప్పాలి. ఓకే, ఇంకా టీజర్ లాంచ్ ఈవెంటే ఖచ్చితంగా మీ అందరికీ మంచి సినిమా చేశాను అనే నమ్మకం అయితే నాకుంది. ఖచ్చితంగా టీజర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో చూసే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. ఖచ్చితంగా ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వెయిటింగ్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.